ప్రస్తుతం మేము ఇప్పుడు యానం దగ్గరలో ఉన్నాం. మా ఫ్రెండ్స్తో కలిసి మేమైతే వెళ్తున్నాం. సో ప్రస్తుతం అయితే మేము ఇప్పుడు యానం బైపాస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మేము సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్లో బైక్ రైడ్ అయితే పెట్టబోతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మా జర్నీ ఎలా ఉంటుంది అంతా కూడా మీతో షేర్ చేస్తాను. సో సరుగుడు వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాం. అంటే టైం ఆల్రెడీ 11 అయిపోయింది ఇక్కడ స్టార్ట్ అయినప్పటికీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా మార్చాలనుకుంటే కనుక అక్కడి నుంచి మాకు అక్కడ ఏది బెస్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో మేబీ మాత్రం ఇక్కడ నుంచి సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే జర్నీ మనం చూద్దాం ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్స్ అందరూ గోపి అండ్ నవీన్ అండ్ చంటి అండ్ కిరణ్, మేము 5 మెంబర్స్ కలిసి అయితే బయలుదేరిపోతున్నాం అన్నమాట. సో మా జర్నీ బాగా జరగాలని కోరుకుంటూ సో స్టార్ట్ అవుతాం జర్నీ అయితే. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయాం మనం. కాకపోతే మేము అనుకోలేదు మాట. సో అనుకోకుండా సరదాగా ఒకసారి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అందుకని అప్పటికప్పుడు స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది అన్నమాట. సో ప్లాన్ చేసుకుంటే మనం మార్నింగే బయలుదేరి ఉంటే ఇంకా బాగుండేది మనకి. సో కాకపోతే మేము అప్పటికప్పుడు అనుకోవడం వల్ల ఏంటంటే సరే వెళ్దామని అంటే ఫ్రెండ్స్తో పాటు సరే వెళ్దాం, మన ఛానల్లో అలాగే బైక్ రైడింగ్ ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం చేద్దాం, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అనుకున్నమాట. సో ఇదేంటంటే కోరింగి, మనకి కోరింగి ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది మన ఛానల్లో. సో అది డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఇది బాగుంటుంది, అటు ఇటు కూడా లొకేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎక్కువగా కోరింగి ఫారెస్ట్ అంటారు. యాక్చువల్లీ కోరింగి ఫారెస్ట్ కాదు, అది చల్లంగిలో ఉంటుంది అన్నమాట ఫారెస్ట్ అయితే మాత్రం. సో కోరింగి ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం అన్నమాట అది. సో ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట మనకి. ఇక్కడ మాత్రం ఈ కోరింగిలో మనకి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది, అది అయితే బాగుంటుంది అన్నమాట. సో అది ఆల్రెడీ మనం తీయడం అయితే జరిగింది మన ఛానల్లో, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వీలవుతే చూడండి. సో ఇప్పుడు ఎలా వెళ్తాము ఏంటన్నది చూడాలి, అంటే టైంకి అందుకుంటామా లేదా అన్నది చిన్న డౌట్. అంటే మనం ఇప్పుడు కోరింగి ఫారెస్ట్ ఆపోజిట్లో ఆగామన్నమాట. సో వాటర్ బాటిల్ తీసుకుందామని ఆగాం. ఇక్కడ ఈ ఫారెస్ట్ కూడా ఫేమస్, బాగుంటుంది లోపల. సో ఎప్పుడైనా నెక్స్ట్ ఒకసారి వ్లాగ్ చేద్దాం. సో ప్రస్తుతం అయితే మేము ఇప్పుడు చల్లంగి దగ్గరలో ఉన్నామన్నమాట. సో మనం కాకినాడ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇది గురజనాపిల్ సెంటర్. ఓరి నాయనో, బుల్లెట్ ఫాస్ట్గా వెళ్తున్నాడు. సో ఏంటంటే మనం హైవేలోంచి వెళ్దాం, హైవేలోంచి అయితే బాగుంటుందంట, ఒకసారి హైవేలోంచి చూద్దాం. సో అక్కడ కనిపిస్తుంది చూడండి మనకి శివర సాయిబాబా టెంపుల్ అన్నమాట. రేపూరు సాయిబాబా వారి టెంపుల్ 116 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి కాకినాడ నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. ఎప్పుడన్నా వెళ్ళాలి, వెళ్ళి ఒకసారి అయితే లాక్ చేద్దాం మనం. సో ప్రస్తుతం మనం స్టార్ట్ అయిపోదాం. ఓ నాయన, ఇలా రోడ్డు ఉందా మనకి? స్టార్టింగ్ లేదంటావా? ఓ మొత్తం అన్ని పోయినాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ అన్నీ వేస్తున్నాయి అనమాట. సో ఎలా వచ్చాం కానీ రైల్వే గేట్ దగ్గర అయితే కొద్దిగా దాటవలసి వచ్చింది. సో రిస్క్ చేయాలి తప్పదు, ఎందుకంటే ఎలా వచ్చేసాం కాబట్టి. సో అందుకనే జాగ్రత్తగా రైల్వే గేట్ దాటించి అయితే మనం యువతలకు వచ్చేసాం అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం వచ్చిన రోడ్ ఏంటంటే మనకి ఇప్పుడు కాకినాడ నుంచి హైవే అన్నమాట, కొత్త హైవే వేస్తున్నారు. సో ఇక్కడ కొన్ని బ్రిడ్జెస్ అయితే అవ్వలేదు అన్నమాట, బ్యాక్ సైడ్ ఉంది కదా. సో మేము ఏం చేస్తామంటే కింద నుంచి మనకి కంకర్ రోడ్లో ఒకటి ఉంటే దాంట్లోంచి వచ్చేస్తామన్నమాట. సో ఇది ఇప్పుడు ఎలా ఎక్కడికి వెళ్తుందో చూస్తాం. మేము అయితే కారు మీద అయితే వచ్చేవాళ్ళం, అక్కడ నుంచి అలా కట్ అయిపోయేవాళ్ళం అన్నమాట, లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు రోడ్ అయిందో చూద్దామని చెప్పేసి ఇదే రోడ్లో మేము కంటిన్యూ అవ్వమాట. సో మా ఫ్రెండ్ నేను చంటి ప్లస్ నేను బయలుదేరాం ఇలాగా. సో మాతో వచ్చిన ఇంకొకరు ఏంటంటే ఆ బండి నుంచి వాళ్ళు అలా లోపల నుంచి వస్తున్నారు. సో మీరు మన ఈ రోడ్లు కొత్త రోడ్లు ఎలా ఉందో చూద్దాం. మనం ఈ రోడ్లో వచ్చినప్పుడు ఏంటంటే బైక్ మీద కాబట్టి వచ్చేసాం తప్ప అదే కార్లో అయితే మాత్రం కంపల్సరీ రావన్నమాట. సో ఎందుకంటే కంకర్ రోడ్ నుంచి అంతా కూడా బాగుంది అన్నమాట రోడ్స్. సో అందువల్ల మనం ఈ రోడ్ రావడం రిస్కే. సో మేము ఏంటంటే అసలు చూద్దాం ఈ రోడ్లు ఎంతవరకు బ్రిడ్జెస్ అయ్యి అవ్వలేదని చెప్పేసి కదా మనం వెళ్ళలేదు కదా.
ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో మేబీ మీరైతే మాత్రం ఇలా అయితే రావడం వేస్ట్ అన్నమాట. సో ఆ రోడ్డు వెళ్ళడమే బెస్ట్ మనం. కానీ రోడ్డు మాత్రం గ్రీనిస్ట్ చాలా బాగుంది. కొత్త రోడ్లో వస్తే ట్రై చేద్దామని చెప్పేసి కొత్తగా వచ్చాం. కాకపోతే మరీ ఎక్కువగా ఉంది బూడిది. కాళ్ళు ఎలా తయారవుతాయి చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే పైనుంచి ఇంకా అసలు బ్రిడ్జ్లు ఇంకా ఒక 3 బ్రిడ్జ్లు ఎన్నో ఉన్నాయి అనుకుంటా. టోటల్ ఇంకా అవ్వలేదు ఇవన్నీ కూడా. ఇదే రోడ్డు ఇది సమలకోట. సమలకోట రోడ్డు వస్తే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు ఎలా మనకి ఇలా సామలకోట రోడ్డు కలిసిపోయాం. ఈ సామలకోట రోడ్డు నుంచి మళ్ళీ మనం సామలకోట దగ్గరలో మనకి అలా ఇంకొక రోడ్డు ఉందన్నమాట. సో ఆ రోడ్డు నుంచి మళ్ళీ మనం సర్పవరం సర్పవరం జంక్షన్కి వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళాలి. కాకపోతే ఇది ఇలా మాకు అటు నుంచి మనం ఇలా రావడం వల్ల లాంగ్గా వస్తుంది అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ సోమలకోట నుంచి మళ్ళీ మనం అలా రావడం ఇది లాంగ్ అన్నమాట. సో ఈ రోడ్ అయితే మీరు రావడం వేస్ట్. మేమైతే ట్రై చేస్తాం తప్ప మీరైతే ఇప్పుడు ఇలా రాకండి. సో కాకినాడ కట్ అయిపోయి మనం అటు నుంచి మళ్ళీ మనం అలా అచ్చుపేట నుంచి అటు ఎక్కడం బెస్ట్. సర్పవరం జంక్షన్ దాటి అలా వెళ్ళడం బెస్ట్ తప్ప ఇలా అయితే వెళ్ళడం వేస్ట్. మళ్ళీ ఇప్పుడు సామలకోట రోడ్ నుంచి మనం ఇలా రాయాపురం నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రైల్వే గేట్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా కత్తిపూడి హైవే కలిసిపోద్దండి ఇది. సో ఈ రోడ్లో మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. సో ప్రస్తుతం మనకి స్టార్టింగ్లో ఇక్కడ రైల్వే గేట్ తగులుతుంది మనకి. ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది అనుకుంటా. గేట్ వేసే ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా అంటే ఏడుపి రోడ్లో కలిసిపోయాం మళ్ళీ అక్కడి నుంచి. మనకి ఏడుపి రోడ్ నుంచి మళ్ళీ మనం సర్పవరం జంక్షన్ అది సర్పవరం వెళ్ళి సర్పవరం నుంచి మళ్ళీ మనం ఆ కత్తిపూడి రోడ్ హైవే కంటిన్యూ అవుతాం. సో ఈ రోడ్కి అవుతాం. ఈ రోడ్డు మొత్తం లారీ ఇది మళ్ళీ ఏడైపీ రోడ్ నుంచి మళ్ళీ మనం ఇలా కత్తిపూడి వెళ్ళి హైవే మాత్రం కలుస్తుంది ఇది. సో అక్కడి నుంచి మళ్ళీ హైవే అయిపోయింది అనుకుంటా. ఇక్కడ నుంచి బాగానే ఉందంట రోడ్డు. సో ఈ రోడ్డు మళ్ళీ ఎంతవరకు మనం తీసుకెళ్తుందో చూద్దాం. సో ఈ పక్షులన్నీ కూడా పెద్దడి కొంగలు అంటారు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎక్కువ ఈ పంట పొలాల్లో ఇవి కనిపిస్తున్నాయి మనకి. చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయి. సో ఇక్కడ మాత్రం ఈ నేచురల్ షాట్ సూపర్. సో ఇది మాకు ఈ షాట్ మాత్రం చాలా బాగా నచ్చింది. గురుగారు ఇది మొత్తం రోడ్డు చివరికి వెళ్ళిపోతుందండి. ఇది బాగానే ఉందండి. కత్తిపూడి రోడ్డుకి కంటిన్యూ అది మాత్రం ఫుల్గా బాగానే ఉంది. ఇక్కడ నుంచి లారీ వచ్చి ఎలా వస్తుంది. సో ఈ రోడ్డు అయితే బాగుంటుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వారానికి అయితే ఏదో పార్క్ చేసి ఇక్కడ ఇలా వస్తూ వాకింగ్ వచ్చి వాళ్ళం. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి రోడ్డు కంటిన్యూ అయిపోవచ్చు. బాగుంటుంది ఇదంతా కూడా. మనం ఏడీపీ రోడ్ నుంచి మళ్ళీ మనం ఇలా కత్తిపూడి రోడ్లో కట్ అయిన తర్వాత మనకి ఇది కంటిన్యూ కత్తిపూడి రోడ్ అనమాట. సో ఇది ఇక్కడ మనం యాక్చువల్లీ రావచ్చు మనకి ఎలాగా. కాకపోతే మన కొత్త రోడ్ ఎలా ఉందని చెప్పేసి మనం ఈ రోడ్లో అయితే రావడం జరిగింది అనమాట. సో మా కాల్ చూడండి ఎలా తయారైంది. మొత్తం గద్దరిగా తయారైంది. సో అదంతా బూడిద మాట రోడ్డు ఎలా అయితే రావడం వేస్ట్. సో కాకపోతే ఈ రోడ్డు నుంచి మనకి ఇలా వచ్చారో బెస్ట్ అనమాట. కాకపోతే సిటీలోకి ఎందుకని చెప్పేసి ఇలా వచ్చాం. సో మీరు ఇది చూడండి మళ్ళీ ఇలా మనకి ఇక్కడ కత్తిపూడి అయితే చూపిస్తుంది. సో కత్తిపూడి వచ్చేసి మనకి ఇంకా 27 కిలోమీటర్లు చూపిస్తుంది. అలాగే రాజమండ్రి 72, అండ్ మనకి విశాఖపట్నం అయితే 146 కిలోమీటర్లు అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం నైట్ కంటిన్యూ చేద్దాం.
పిఠాపురం బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ జనపతులు అయితే ఫేమస్ అన్నమాట. సో మన వాళ్ళు అయితే ఇక్కడ కలిసారు, వీళ్ళ ముగ్గురు ఇక్కడికి వచ్చారు. సో ఒకసారి ఇక్కడ జనపతులు ఎలా ఉన్నాయో మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సో మనకి పిఠాపురం బ్రిడ్జ్ దగ్గర అయితే జనపతులు చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 10 రూపీస్ అన్నమాట ఒకటిని. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ లంకలో పండినవి. సో ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆగాం మళ్ళీని. సో మళ్ళీ జనపతి తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ నుంచి బాగా కనిపిస్తుంది యోగ అయితే. కాకపోతే ఇది వరకు మీకు కింద నుంచి బ్రిడ్జ్ ఎక్కిన అయితే మాత్రం కింద రైల్వే గేట్ నుంచి అయితే వెళ్ళే వాళ్ళం చాలా కష్టపడవలసి వచ్చింది, ఎందుకంటే ట్రైన్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆగవలసి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఉంటే మనకి కొంగలు మాత్రం మనకి ఈరోజు బాగా కనిపిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. మనం ఈ రోడ్ ఏమో కత్తిపూడి నుంచి వస్తుంటే ఇలా పిఠాపురం ఊళ్ళోకి వెళ్ళడానికి అండ్ మనం ఇలాగా హైవేకి మాట రెండు కనెక్ట్ అవుతుంది ఇక్కడ. సో దగ్గరలో మనకి టోల్ గేట్ కూడా వస్తుంది, 1 kmలో అయితే టోల్ గేట్ ఉంది. సో కొల్లపురంలో టోల్ ప్లాజాకి వచ్చాం మనం. ఇది దీని అంత వేస్ట్ ఇంకెక్కడ అది దొరకదన్నమాట. ఈ టోల్ గేట్ అంత బాగుంటుంది. ఇది ఏంటంటే చాలా లేట్ ఇక్కడ. ఒక్కళ్ళు కూడా వర్క్ బాగా చేస్తారో లేదో తెలియదు కూడా. ఎప్పుడు చూసినా సరే వాళ్ళు ఎప్పుడు నీరసంగానే కూర్చుంటారు దాంట్లో. అక్కడ వెళ్తే ఒక పావు గంట, మినిమం పావు గంట పడుతుంది, అంత దారుణంగా చేస్తారు. ఇక్కడ అమ్మవారు టెంపుల్ ఉంటుంది, సత్తమ్మ తల్లి. సో ఒకసారి ఆగి వెళ్దాం అలా. సో ఫ్రెండ్స్ మనం ఇది సత్తమ్మ తల్లి గుడి మాట. ఇది ఎక్కడ అంటే గొల్లపురం మండలం చేపురం దగ్గర ఉంది. సో ఇక్కడ ఈ సత్తమ్మ తల్లి అమ్మవారు అయితే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఎలా అంటే మనకి కాండ్రకోట నూకాలమ్మ, అలాగే మనకి తలుపులమ్మ తల్లి ఉంది కదా, లావులో తలుపులమ్మ తల్లి సేమ్ ఇంక ఎలా వెళ్తారో అక్కడికి సేమ్ ఇక్కడికి కూడా అలాగే వస్తారు. వచ్చి ఇక్కడే వంటలు అవి చేసుకుని భోజనాలు అవి చేసి వెళ్తారన్నమాట. సో ఈ మధ్యకాలంలో మనకి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయింది. సో ఇది చాలా బాగుంటుంది ఇక్కడ అన్నమాట. హైవే పక్కనే మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ కత్తిపూడి వెళ్ళే రోడ్లో. సో ఇక్కడికి వెళ్ళి ఒకసారి మనం దర్శనం చేసుకుని అయితే బయలుదేరదాం. ఎద్దు లాక్కెళ్ళిపోతుంది. సో ఇది మనకి కత్తిపూడి బ్రిడ్జ్ మాట. సో హైవే నుంచి ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ ఉంది కదా మనకి, కొత్త ఈ బ్రిడ్జ్ మాట చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే మనకి ఈ వైజాగ్ హైవే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో కాకపోతే మనకి ఈ బ్రిడ్జ్ మాత్రం రేస్ ట్రాక్లో ఉంటుంది. సో రౌండ్ సర్కిల్ ఇక్కడ నుంచి భలే వస్తే మాది ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. సో డైరెక్ట్గా మనకి ఇప్పుడు మనం వైజాగ్ హైవేకి అయితే కలుస్తున్నాం. సో అటు సైడ్ మనకి వెహికల్స్ కనిపిస్తుంది కదా, అది మనకి విజయవాడ వైజాగ్ హైవే అది. సో ప్రస్తుతం మనం ఈ హైవేలో మళ్ళీ కలవబోతున్నాం. సో మనం అన్నవరం వచ్చాం. మనం ఇప్పుడు ప్రస్తుతం అన్నవరం దగ్గరికి వస్తాం. అన్నవరం ఊళ్ళోంచి వెళ్దాం ఒకసారి. అన్నవరం ఊళ్ళోంచి అయితే మనం చూసుకుని అలా ఒకసారి టెంపుల్ మీకు బయట నుంచి చూపిస్తాను అలా వెళ్తూ దారిలో. సో ఫస్ట్లో స్టార్టింగ్లో మనకు ఆర్చ్ తగులుతుంది, ఇది అన్నవరం ఎంట్రన్స్. ఇదే మనకి ప్రసాదాల కౌంటర్ ఎంట్రన్స్. మనకి కింద నుంచి ఇలా కనిపిస్తుంది అన్నవరం టెంపుల్. మనం ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ చూసాం. ఇప్పుడు మళ్ళీ మనం వైజాగ్ రూట్ ఎక్కుతుంటే మనకి ఇక్కడ ఎండింగ్లో అయితే ఇక్కడ ఇలాగ ఒక ఆర్చ్ బట్టి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఎంట్రన్స్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ వైజాగ్ హైవేకి ఎక్కేస్తాం. అన్నవరం ఊళ్ళోంచి అయితే వచ్చాం, ఎందుకంటే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఊళ్ళోంచి వచ్చాం. అలా హైవే నుంచి కూడా రావచ్చు. సో ప్రసాదాలు ఏమన్నా కావాలన్నా సరే మనం హైవేలో తీసుకోవచ్చు అన్నమాట అక్కడ. సో అక్కడ కూడా మనకి అవైలబుల్ ఉంది. మనకి చాలాసార్లు అయితే వెళ్ళడం కూడా జరిగింది. సో ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వీలైతే చూడండి. ఈ వండర్ షాప్ కూడా లోపల చాలా బాగుంటుంది అన్నమాట అదంతా కూడా. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ వైరా రెస్టారెంట్ అని చెప్పేసి మనకి అన్నవరం నుంచి ఒక 6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి వైరా రెస్టారెంట్ తగులుతుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది ఇక్కడ. మీల్స్ అయితే మాత్రం చాలా ఫేమస్ అన్నమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది.
సో ఇక్కడ మనం ఇప్పుడు టైం అయితే 2 అయిపోయింది మాకు. ఇక్కడ భోజనం చేస్తే అయితే బయలుదేరదాం అని చెప్పి సాగాం. సో లోపలికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో ఇక్కడ అరిటాకులో అయితే మనకి పెడతారు. సో ఇది మాత్రం సంథింగ్ బాగుంటుంది. అలాగే మనకి కర్రీస్ కూడా ఇక్కడ చాలా అంతా కూడా ఏది బాగోలేదండి అనుకుంటుంది, అన్నీ కూడా బాగుంటాయి. భోజనం ఎలా ఉంది? భోజనం సూపర్ సార్. మన నవీన్ గారు ఎరుబాబు గారు ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో ప్రోగ్రాలు చేయాలని ఘనంగా కోరుకుంటున్నాం. బాబాయ్ కూడా చాలా గ్రాండ్గా మనకి భోజనాలు అందించాడు. ఇదే విధంగా ఇలాంటి ఎన్నో ఫ్యామిలీ తీసుకొచ్చినప్పుడు బాబాయ్ కూడా అన్ని చేతాలు కట్టేస్తున్నాం. సో భోజనం అయితే చాలా బాగుంది. ఇంకో క్లాస్ సూపర్. మేము ఎప్పుడో సరే ఈ వైజాగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మేము ఇక్కడ ఈ వైరాలోనే తింటాం అన్నమాట. సో భోజనం అయితే చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా మనకి ఏది బాగోలేదు అనడానికి కూడా ఉండదు, అంతా బాగుంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ తలుపులమ్మ తల్లి టెంపుల్ ఇది. మనం తలుపులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. ఇంకా ఒక 1.5 కిలోమీటర్ వస్తుంది అనుకుంటా మేబీ లోపలికి, మనకి కొండ మీదకి వెళ్ళడానికి. సో కాకపోతే మనకి వైజాగ్ హైవే ఎప్పుడు వెళ్ళినా సరే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా మనకి ఈ రోడ్డు ఏదో ఒక సంథింగ్ కొత్తగా అనిపిస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ రోడ్డు అయితే మాత్రం. మనకి జర్నీ చాలా ఒక అలుపు అయితే ఉండదు. మనం తుని అయితే వచ్చేసాం. ఇప్పుడు తుని నుంచి మనకే మళ్ళీ ఇలా నర్సీపట్నం రోడ్డు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా మనం లెఫ్ట్కి అయితే తిరగాలన్నమాట. సో ఈ లారీ వెళ్తుంది కదా, ఇలా వెళ్ళాలి మనం. ఇది నర్సీపట్నం రోడ్డు, ఇది కూడా బాగుంటుంది ఈ రోడ్ అంతా కూడా. సో మేము ఎప్పుడైనా అరకు వెళ్ళాలన్నా సరే, ఇలా లంసింగ్ వెళ్ళాలన్నా సరే ఈ రోడ్లోనే మనం వెళ్తూ ఉంటాం అన్నమాట ఎక్కువగా. ఎందుకంటే ఈ రోడ్డు ఎక్కువగా ఘాటీస్ అండ్ అన్నీ బాగుంటాయి. సో అందుకని చెప్పేసి జర్నీ ఈ రోడ్లో ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పక్కనే మనం వెళ్ళే రోడ్డు అంతా కూడా కొండలు అవి కనిపించడం, కొండల మయంగా ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే ఎక్కువగా మేము తుండించి ఈ రోడ్లు ఇలా కట్టేవి మనం ఎక్కువగా వెళ్తాం అన్నమాట. సో మనం హైపర్లాప్స్ వీడియో తీద్దాం ఇక్కడి నుంచి, ఒకసారి ఎలా ఉందో చూద్దాం. అబ్బబ్బబ్బా, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కొండలమయంగా ఈ రోడ్డు మాత్రం ఎప్పుడు వెళ్ళినా సంథింగ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చెట్లు, ఈ కొండలు చూస్తుంటే అబ్బబ్బబ్బా, మనం ఇటు సైడ్ ఎప్పుడు ఎక్కడైనా పల్లెటూరు చూడాలన్నా ఇటు సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి లోపలికి వెళ్ళే కొలది కూడా అంతా కూడా మంచి సంథింగ్ అంత బాగా కనిపిస్తుంది పల్లెటూర్లన్నీ కూడా. సో ఇక్కడ నుంచి కాకరపల్లి అనే ఏరియా నుంచి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. కోటనందూరు మండలం ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ సిమెంట్ రోడ్ తగులుతుంది. సిమెంట్ రోడ్లో ఇంక స్ట్రైట్గా వెళ్ళాలండి. ఈ కాకరపల్లి ఏరియా నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా రోడ్డు వేస్తున్నారు అన్నమాట కొత్తగానే. ప్రస్తుతం అయితే ఈ రోడ్డు అంతా తిరిగేస్తారు. సో ఇప్పుడు అంతా కంకర కింద ఉందన్నమాట. సో మాకు ఈ రోజు అంతా అడ్వాన్స్డ్ రైడ్స్ కింద తగులుతున్నాయి ఎక్కడ చూసినా సరే. అక్కడి నుంచి మాకు కాకినాడ దాటుదాం అని చెప్పేసి మేము ఆ హైవేలోంచి వచ్చినప్పుడు అదొక అడ్వాన్సర్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఈ రోడ్డు మాకు అడ్వాన్సర్ కింద మారింది అన్నమాట. సో ఇంకా ఎన్నో అడ్వాన్సర్లు చూడాలో చూద్దాం. ప్రస్తుతం మీరు వచ్చే టైంకి మేబీ వేసేయచ్చు. సో ప్రస్తుతం అయితే ఇదంతా కూడా రోడ్డుకి అంకర కింద వేసి దీంతో లోడర్తో తొక్కించారు అనమాట. ప్రస్తుతం రోడ్డు లెగిసిపోయింది. పైకి అయితే కొద్దిగా సింగిల్ అయితే మాత్రం మిమ్మల్ని అటు ఇటు ఎగరేయచ్చు. ప్రస్తుతం మేమైతే డబుల్స్ కాబట్టి పర్వాలేదు. సో చూద్దాం ఇంకా ఎన్ని తిరగాలి. ఈ కాకరపల్లి నుంచి లోపల తిరిగాం కదా, అక్కడి నుంచి మనకి ఒక 3 కిలోమీటర్స్ వచ్చాం. అంటే 3 కిలోమీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత మనకి బ్రిడ్జ్ ఒకటి తగిలింది అన్నమాట. సో ఈ విధంగా అయితే బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ వాటర్ చూడండి చాలా బాగుంది. సూపర్. సో ఇక్కడ అంతా కూడా బాగుంది, ఏరియా అంతా కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది ప్రస్తుతం. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో కూడా వెళ్ళిపోవచ్చు ఈ సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే. సో ఇదంతా కూడా బాగుంది. ఏరియా మాత్రం సూపర్ అబ్బా ఇక్కడ. సో మనకి సరుగుడు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం సూపర్.
ఆ బ్రిడ్జ్ కాడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత అలుపూరి అనే ఊరు ఒకటి ఉంది ఇక్కడ. సో ఆ ఊరు మీదుగా మనం వెళ్తున్నాం అన్నమాట ఈ సరుగుడు వాటర్ ఫాల్స్కి. సో ఇప్పుడే స్కూల్ వదిలేరు అనుకుంటా, పిల్లలందరూ రోడ్డు మీద ఉన్నారు. ఇక్కడ ఎక్కువ పంటలు వచ్చేసి మినువులు పెసలు ఎక్కువ పండిస్తున్నారు అన్నమాట. ఈ ఎంపీ యూపీ స్కూల్ ఇది. సో అబ్బా చాలా బాగుంది ఇక్కడ. కొద్దిగా ఇలా పల్లెటూరులో స్కూల్ వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్ళడం చూసి ఛానల్ అయింది. సో ఇక్కడైతే చూడండి, ఒక చెరువులా కనిపిస్తుంది, ఒక వాగు టైప్లో. మేబీ మనకి కొండల నుంచి వచ్చిన వాటర్ అయితే ఇక్కడ స్టోరేజ్ అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ మాత్రం ఇవి చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తుంది. మనం వెళ్ళే రోడ్ అంతా కూడా, రోడ్ అయితే కొంచెం చిన్నగా ఉంది కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో పర్వాలేదు, అక్కడ ఒకటి రోడ్డు కొత్తది వేయడం తప్ప లేకపోతే అంతా బాగుంది. ఇటు సైడ్ ఎక్కువ ఎద్దుల బళ్ళ మీద ఇసుక అయితే పట్టుకెళ్తూ ఉంటారు. చూడండి, ఎద్దుల బళ్ళ మీద ఇసుక పట్టుకెళ్తున్నారు వీళ్ళు. సో ఎక్కువ అంటే ఇటు సైడ్ కొండల సైడ్ అంతా కూడా ఎద్దుల బళ్ళ మీద ఎక్కువ తోలుతూ ఉంటారు అన్నమాట ఇసుక అయితే మాత్రం. మనం ఇప్పుడు సరుగుడు అనే గ్రామంలోకి వచ్చేసామట. ఇది ఒక ఊరు, సరుగుడు పేరే ఊరు పేట జరిగింది. సో ఇక్కడ ఈరోజు సంత కూడా జరుగుతుంది. ఈరోజు శుక్రవారం అన్నమాట. సో ఈరోజు ఇక్కడ సంత అనుకుంటామట. ఇదంతా కూడా ఇక్కడ మార్కెట్లా జరుగుతుంది. కొన్ని షాప్స్ ఉన్నాయి. సో అటు ఇటు చూస్తున్నారు కదా, ఇవన్నీ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ జీప్ కూడా ఉంది. జీప్ మీద ఇక్కడ ఇటు సైడ్ అంతా కొండల ఏరియాలో జీప్ల మీద వెళ్తారు ఎక్కువ. చింతపండు మిరగాయలు కొనుక్కొని వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి చూడండి, చాలా చాలా బాగుంది. ఈ సరిగడ ఊరి దగ్గర మాత్రం ఈ సైడ్ అన్ని కూడా హిల్స్, కొండలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మాకు ఇటు సైడ్ అంతా కూడా. ఇది వర్షాలు పడే టైంలో వస్తే మాత్రం ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఏరియా అంతా కూడా సూపర్, చాలా బాగుంది. సో మా ఫ్రెండ్ అయితే మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. వాడు డ్రైవింగ్ చూడండి ఒకసారి. సో ఇక్కడ టికెట్ పెట్టారు అనుకుంటా. తమ్ముడు ఎంత ఎంత? ఓకే, 20 రూపీస్ ఇచ్చండి. తమ్ముడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది వాటర్ ఫాల్స్? హాఫ్ కిలోమీటరా? బైక్ కొట్టిన 20, పెద్ద వెహికల్ అయితే ఇంకేమన్నా ఎక్కువ. కార్కి ఎంత, బైక్ ఎంత? ఎంత కార్ అయితే ఎంత? సో ఇక్కడ సరుగుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉందంట. సో సరుగుడు ఊరు మాట ఇది. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకు ఒక 1/2 కిలోమీటర్ ముందు అయితే ఇక్కడ చిన్న టికెట్కి తీసుకుంటున్నారు మాట. ఎంతో కాదు 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ బాబు మాట ఇక్కడ ఉన్నారు. సో సరుగుడు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 1/2 కిలోమీటర్. బాగుంటుంది వాటర్ ఫాల్స్ అది. సో బాగుంటుందంట, ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం అయితే టికెట్ 20 రూపీస్ మాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఏంటి ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ జలపాతం మార్గం అని ఉంది. ఇక్కడ నుంచి మనకి రోడ్డు పక్క నుంచి బోర్డు ఉంటుంది మాట, లోపలికి వెళ్ళాలి. సో మీరు అదే రోడ్లో వెళ్ళిపోతే కనుక మనకి ఇది కనిపించదు అన్నమాట. సో ఇక్కడ మాత్రం కొద్దిగా చూసుకోవాలి. సరుగుడు ఊరు దాటిన తర్వాత మనకు కొంచెం దూరం వచ్చి లోపలికి మాట. సో ఇలా రోడ్డు లోపలికి వెళ్ళాలి. ఈ రోడ్డు పక్క నుంచి ఇలా కింద దిగిన తర్వాత రోడ్డు అయితే చిన్నది కంకర్ రోడ్డు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి అయితే కిందకి దిగాం.
నాయన ఇది ఇట్లా బాగుంటుందా. ఈ వాటర్లోంచి అవతలకి వెళ్ళాలి, ఒకసారి ఎలా వెళ్తుంది చూద్దాం. ఇక్కడైతే బండి పార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, మనం నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఇక్కడ అందరూ బళ్ళు అయితే ఇక్కడ పెట్టేశారు. సో ఇక్కడ కోతులు చూడండి ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ పారిపోతున్నాయి దగ్గరికి వెళ్తుంటే. సో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయండి కోతులు. సో సింగిల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకటి గచ్చు మీద అయితే ఉంది. సో ఇక్కడ నుంచి సింగిల్గా వెళ్తున్నాము. మేమైతే నడుస్తున్నాం. మా వాడైతే బండి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్దాం. సో మా ఫ్రెండ్ గోపి చెప్పాను కదా, ప్రస్తుతం అయితే ఈ టైం అయింది వచ్చేటోడికి. టైం అంతరా 4:45 అయింది. ఎంత దూరం వచ్చేటప్పటికి. అంటే ఆగుతా వచ్చాం అనుకో బ్రదర్. కాకపోతే అనుకోలేదు రీచ్ అవుతామని. ఎందుకంటే మేము ఎక్కడ పడితే అక్కడ లొకేషన్ బాగున్న చోట అలా ఆగిపోయాం. ఆగితే వచ్చామన్నమాట. ఎలా అయితే రీచ్ అయ్యాం. కొద్దిగా ఆవేశం కూడా వస్తుంది. ఆవేశం వస్తుంది. 2 లక్ష ఛానల్ అయింది. తిరిగాడు ఫ్రెండ్ కదా. ఓకే ఓకే వెరీ గుడ్. చూడండి అక్కడ ఉన్నాయి కోతులు. సో బ్యాక్ సైడ్ చూపించండి. చూడండి ఇది చూడండి పైనుంచి. సో ఇదే బండి మనం వచ్చింది CVZ. మా బైక్ అయితే ఇదే. సో ఇక్కడ నుంచి బాగుంది, లోపలికి నీకు అనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు స్టార్ట్ అయ్యి ఉంటే ఇక్కడ బొమ్మ పెట్టాడు, బాగుంది. ఇక్కడ చూద్దాం లోపలికి వెళ్ళి. సో పైన అయితే కుమారస్వామి ఉన్నారు పైన. గుడి అండి, ఏం గుడి ఉందండి పైన? బుద్ధ. సో ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే బుద్ధ అండి, పుట్ట పాము పుట్ట అంటే నాగదేవుంది అయితే పుట్ట ఉందట అక్కడ పైన. సో ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక దూరం వచ్చిన వరకు మనకి వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది అన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళొచ్చు, పైకి వెళ్తే వద్దాం ఒకసారి. అబ్బబ్బా పైన ఉన్న చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తాను వ్యూ. అది తిరిగిపోయింది. ఇక్కడైతే మనకి శివుడు, పార్వతి, నంది అయితే ఉన్నారు. సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి బాగుంది. అబ్బా వ్యూ చూడండి ఎలా ఉందో, అది తిరిగిపోయింది. సూపర్. అంటే ఇంత అలా ఉంటుందని అనుకోలేదు. అంటే చిన్నదని చెప్పారు ఫస్ట్లో అయితే మేము, కానీ చాలా చాలా బాగుంది. సో అదే మనకి వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. సో ప్రస్తుతం మనకి ఈ టైంలో వాటర్ తక్కువ ఒకటి ఇలా ఉందన్నమాట. సూపర్. మడత మామూలుగా కాదు, ఎందుకు పని చేయను మడత ఎక్కడ కూడా కనబడలేడు.
జారుతుంది. నా కళ్ళడవలేదు కళ్ళ సండే సిగ్నల్ వస్తుంది సిగ్నల్ వస్తుంది వాటర్ మాత్రం అనిపించింది చాలా చాలా బాగుంది. కొన్ని అనుకోలేదు చాలా ఉంటుంది చాలా వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వాటర్ మొత్తం కట్టిన కట్టడం పెట్టుకోవడం కదా కట్టిన అయితే కాదు. క్యాంప్ ఏంటంటే మనకి ఇప్పుడు అక్కడ గడుపుకొని వస్తాం ముందు ఒక్కొక్క గడుపు ఇస్తున్నాం. ఆడోళ్ళు అయితే మాత్రం జాగ్రత్త, రాళ్ళు జాగ్రత్త, సేఫ్టీగా ఉన్నాను కొంచెం. టైం పెట్టలేదు నార్మల్ పెట్టను. వాటర్ ఫాల్ అయితే అంతే మాత్రం చాలా బాగా చేసాం. చాలా చాలా బాగుంది ఇదంతా కూడా.
సో వాటర్ ఫాల్స్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యేటప్పటికి కోతకు వేడి అయిపోయింది అనమాట. సో 6:45 ఇప్పుడు టైము. ఇంకా ఈ నైట్ ఏమో ఇంకా జర్నీ చేసుకుని మళ్ళీ ఇప్పుడు యానం వరకు అయితే బయలుదేరాలి. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, జై హింద్.